నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆ పల్నాడు మాచర్ల నియోజకవర్గంలో దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కావాలని డిగ్రేడ్ చేయడానికి, ఆయనకున్న బలాన్ని తగ్గించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉందని కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. మాట్లాడండి, ఆయన్ని నాశనం చేయడానికి ఏం లేదు. మీరు అందుకే యూట్యూబ్లో ఆయన పేరు కొట్టి చూడమన్నా. ఎలక్షన్లో బూతులు పగల కొట్టడం ఏంటండి? 4 సార్లు గెలిచిన వ్యక్తేగా, సంస్కారం ఉందగా, చదువు ఉందగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి కదా. నీకు తెలీదా? ఒక గూండాలాగా ప్రవర్తించిన ఆ వీడియోలు ఉన్నాయిగా, అవి కూడా చూసినాక ఇంకా ఈయన 4 సార్లు ఎమ్మెల్యే 10 సార్లు ఎమ్మెల్యే ఎవడండి గౌరవించేది? నువ్వు ఒక్కసారి తప్పు చేస్తే 100 సార్లు చేసినట్టే. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు చేశాడు అనుకోండి, ఆడికి ఏదో తెలియదు అనుకోవచ్చు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే అంటున్నారు కదా, మరి సంస్కారం ఉండాలిగా. ఆ ప్రజాస్వామ్యానికి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఆలోచన రాబోయే తరానికి ఏం చెప్తున్నావు అంటే రౌడీలాగా చేయమనా? అవన్నీ తప్పుడు మాటలు. కూటమిలో ప్రతి ఒక్కడికి కూడా బాధ్యత ఉండాలా. బాధ్యత లేనివాడికి ఇలాగే జరుగుద్ది.